సనాతన ధర్మము, వైదిక ధర్మము, వేద ధర్మము, దీన్నే ఇప్పుడు మనం హిందూ అని పిలుస్తున్నాం. మన ధర్మం ఎలా అనుసరిస్తున్నాం? మనకి వేదం ఏం చెప్పింది? దైవం ఉన్నాడు అని చెప్పింది. అహం బ్రహ్మాస్మి అని చెప్పింది. శివోహం అని చెప్పింది. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ రెండు కళ్ళు మూయగలడు. ఇలా అంతటా దైవం ఉన్నాడు అని చెప్పేదే సనాతన ధర్మము. అందరిలో దైవాన్ని చూడు అని చెప్పేదే సనాతన ధర్మము. దైవాన్ని ఏ పేరుతో అయినా ఏ రూపంతో అయినా పిలవచ్చు, తలవచ్చు, కొలవచ్చు అని చెప్పేదే సనాతన ధర్మం. ఇవి లిమిటెడ్ పనికి మాలిన ఎడారి మతాలు 2 అక్షరాలు 3 అక్షరాలు పేరు పెట్టి దాంతోనే పిలవాలి. పిలవకపోతే మావాడికి బీపీ వచ్చేస్తాడు, చంపేస్తాడు, నరకంలో వేసేస్తాడు, అగ్ని ఆరదు, పురుగు సావదు అనే పనికి మాలిన దరిద్రపు ఎడారి మతాలకి మనకే అదే తేడా.